మెగానే టీవీ. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ కేవలం టాలీవుడ్ బాలీవుడ్కే పరిమితం కాలేదు, గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక హీరోకి క్రేజ్ పెరిగే కొద్దీ ఆయన భద్రతా విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ఈవెంట్స్ అయినా, ఎయిర్పోర్ట్స్ అయినా వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా మీదకు దూసుకొస్తుంటారు. ఇలాంటి సమయంలో గ్లోబల్ స్టార్కి రక్షణ కవచంలా ఒక పవర్ఫుల్ బాడీగార్డ్ ఖచ్చితంగా ఉండాలి. గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా పెద్ద సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుండి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కనే ఒక కండల వీరుడు నీడలా కనిపిస్తున్నాడు. 6 అడుగుల పైచిలుకు ఎత్తు, కండలు తిరిగిన దేహం, ఎవరినైనా ఇట్టే భయపెట్టే సీరియస్ లుక్తో చరణ్ చుట్టూ ఒక ఇనుప కోటలా నిలబడుతున్నాడు. రీసెంట్ గా విజయవాడలో జరిగిన ఈవెంట్లో స్టేజీ పైకి దూసుకొచ్చిన అభిమానిని గాల్లోకి ఎత్తి పక్కకు విసిరేసిన ఇన్సిడెంట్ తో ఇతని పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారిమోగిపోతుంది. ఇంతకి నెటిజన్లను ఆకర్షిస్తున్న ఆ బాడీగార్డ్ ఎవరు? ఒక సాధారణ బౌన్సర్లా కాకుండా హాలీవుడ్ యాక్షన్ మూవీలో విలన్ లా కనిపిస్తున్న ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? చరణ్ ఇతనికి రోజుకు ఎన్ని లక్షలు జీతంగా చెల్లిస్తున్నాడు? రామ్ చరణ్ వెన్నంటి ఉంటున్న ఈ ప్రైవేట్ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా. ఇతని ప్రొఫైల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కెవిన్ కుంటా ఒకప్పుడు ఒక ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ఇతని మూలాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ఆ తర్వాత ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో స్థిరపడ్డాడు. చిన్నప్పటి నుండే మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ పై విపరీతమైన ఆసక్తి ఉన్న కెవిన్ ఏకంగా యూరోపియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ గా కూడా నిలిచాడు. మార్షల్ ఆర్ట్స్ లో తనకున్న స్కిల్స్ తో స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఎన్నో విజయాలు సాధించాడు. ఆ తర్వాత తన ప్రొఫెషన్ ను మార్చుకుని ఇంటర్నేషనల్ విఐపీలకు, సెలబ్రిటీలకు పర్సనల్ సెక్యూరిటీ ఇచ్చే ఫీల్డ్ లోకి అడుగు పెట్టాడు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తీసిపోని ఫిజిక్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ను హ్యాండిల్ చేయగల ట్రైనింగ్ ఇతని సొంతం. అందుకే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇతన్ని తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించుకున్నాడు. ఒక ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ ను తెచ్చి పర్సనల్ బాడీగార్డ్ గా పెట్టుకోవాలంటే ఆ ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్లో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కెవిన్ కుంటాకు రామ్ చరణ్ ఇస్తున్న రెమ్యునేషన్ రోజుకు సుమారు 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని టాక్. అంటే నెలకు ₹1,00,00,000 పైమాటే. బాలీవుడ్ స్టార్స్ ఇప్పటి వరకు తమ సెక్యూరిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారనే ప్రచారం ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ కి 15 లక్షలు ఇస్తుండగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బాడీగార్డుకు ఏడాదికి 3 కోట్లు సంపాదిస్తాడనే టాక్ ఉంది. కన్నడ స్టార్ యష్ తన బాడీగార్డ్ కు 10 లక్షల వరకు ఇస్తున్నాడని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ విషయంలో రోజుకు పే చేస్తున్నది నిజమే అయితే రికార్డ్ అనే చెప్పాలి. అయితే కేవలం రామ్ చరణ్ కు మాత్రమే కాదు, మెగా వారసులకు, ఉపాసన, కొణిదల భద్రతను చూసుకునే బాధ్యత కూడా కెవిన్దే. గత 4 ఏళ్లుగా చరణ్ కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు కెవిన్. చరణ్ విదేశీ పర్యటనలకు వెళ్ళినా, పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళినా, ఫ్యామిలీలతో కలిసి హాలిడే ట్రిప్స్ కి వెళ్ళినా కెవిన్ 100% రక్షణ ఇస్తుంటాడు. ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు వారి ఫ్యాన్స్ మీద దాడులు చేయకుండా సెక్యూరిటీని ఎంతో బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేయడంలో కెవిన్ కు మంచి పేరుంది. ఈ మధ్య కెవిన్ కుంటా గురించి ఇంటర్నెట్ లో ఏ రేంజ్ లో డిస్కస్ జరుగుతున్నాయో రామ్ చరణ్ కు కూడా తెలుసు. ఇటీవల జరిగిన ఒక మీట్ లో కెవిన్ గురించి యాంకర్ అడిగినప్పుడు చరణ్ ఎంతో సరదాగా స్పందించాడు. గత 4 ఏళ్లుగా కెవిన్ నాతో పాటే మా కుటుంబ సభ్యుడిలాగా ఉంటున్నాడు. ముఖ్యంగా నా పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు కెవిన్ చాలా బాగా కేర్ తీసుకుంటాడు. కానీ మీరందరూ వాడి గురించి మాట్లాడి వాడిని ఎంత ఫేమస్ చేశారంటే ఇప్పుడు వాడిని బయటకు పంపించాలంటే కూడా నాకు భయమేస్తుంది. ఎవరైనా వాడికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి నా సీక్రెట్స్ అన్ని లాగేస్తారేమో అని కంగారుగా ఉంది అంటూ చరణ్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. హీరో పక్కన ఉండే బాడీగార్డ్స్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు అనడానికి సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా తర్వాత ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంటానే బెస్ట్ ఎగ్జాంపుల్. తమ అభిమాన హీరో క్షేమంగా ఉంటే ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేముంటుంది? కెవిన్ కుంటా లాంటి ఇంటర్నేషనల్ ఫైటర్ రామ్ చరణ్ కు ప్రొటెక్షన్ ఇస్తుండటంతో మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒక పక్క పెద్ద ప్రమోషన్స్ హోరెత్తిస్తుంటే, మరో పక్క చరణ్ టీం గురించి వస్తున్న ఇలాంటి అప్డేట్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.